మనం ఒక్కసారి పరిశీలిస్తే తెలంగాణ రాజకీయాలను కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి గానే నడుస్తూ ఉంది. మొత్తం కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి నడుస్తున్నది. ఏ విషయంలోనైనా ఎందుకో మరి రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని బాగా టార్గెట్ చేస్తూ ఉన్నారు, చాలా ఫోకస్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. రకరకాల కేసుల విషయంలో ఆయనని ఇరికించేటువంటి ప్రయత్నాలు అంటామా, లేకపోతే ఇంకా ఎక్కువగా ఫోకస్ చేసేటువంటి ప్రయత్నాలు అంటామా, అది జరుగుతూ ఉన్నది. లగచర్ల ఇన్సిడెంట్ కావచ్చు, ఫార్ములా ఈ రేస్ కావచ్చు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు. సో ఇట్లా చాలా కేసులలో ఆయనను ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది కేటీఆర్ని. దాంతోపాటు ఏ బహిరంగ వేదికలు తీసుకున్నా కానీ కేసీఆర్ని తిడుతూనే, కేసీఆర్ని విమర్శిస్తూనే, విమర్శలు అన్నామని తిట్టడమే అంటాం. రేవంత్ రెడ్డి గారు ఏడుకోయినా విమర్శలు చేస్తలేరు, ఆయన తిడుతున్నారు. విమర్శకు తిట్టుకు చాలా డిఫరెన్స్ ఉన్నది. తిట్టడమేమో అవతల వ్యక్తికి కోపం తెప్పిస్తుంది, విమర్శనేమో అవతల వ్యక్తికి అది తీసుకొని ఆ విమర్శను ఒకసారి రివ్యూ చేసుకునేటువంటి విధంగా ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారిది కంప్లీట్గా విమర్శ లెక్క లేదు, తిట్ల పురాణం లెక్క ఉన్నది. సో ఆయన ఎక్కడ ఏ బహిరంగ సభ మీద తిట్టినా కానీ అందులో ఒక 70% కేసీఆర్ తిడతా ఉన్నాడు, ఓ 30% కేటీఆర్ తిడతా ఉన్నాడు. ఇద్దరిని మాత్రమే ఫోకస్ చేసిండు. సో అట్లనే మొన్న కూడా రీసెంట్గా కూడా వాళ్ళు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సామాజిక సమరబేరి అని చెప్పేసి ఎల్బీ స్టేడియంలో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వాస్తవానికి పెట్టింది అదేదో రాజ్యాంగ పరిరక్షణ సంథింగ్ పేరుతోటి అనుకున్నారు వాళ్ళు. కానీ కంప్లీట్గా ఒక రాజకీయ మీటింగ్ లెక్క రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల కోసము కార్యకర్తలను, వాళ్ళ నాయకులను సంసిద్ధం చేయడం కోసము ఆ మీటింగ్ పెట్టినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అలా ప్రసంగం కూడా అట్లనే ఉన్నది. అందరి నాయకుల ప్రసంగం, ఖర్గే గారి నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి దాకా ప్రతి ఒక్క నాయకుడి ప్రసంగాలు అలాగే ఉన్నాయి అందులో, ఆ మీటింగ్లో. అంటే రాజ్యాంగాన్ని సంరక్షిస్తాము, అందరికీ సామాజిక న్యాయం చేస్తామన్నటువంటి నినాదంతో పెట్టినటువంటి ఆ సభలో కంప్లీట్గా రాజకీయ ప్రసంగాలు, రాజకీయ ఛాలెంజ్లు ఇలాంటివన్నీ జరిగినాయి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మాజీ మంత్రి కేటీఆర్ గారికి, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి పేరు వాళ్ళకపోయి ఇంకా కిషన్ రెడ్డి అనుకోని కిషన్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ కూడా సవాల్ విసిరిండు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరిరు. ఎవరు వస్తారో రండి, నేను ఈ 18-20 నెలల సమయం లోపల, నా పరిపాలన లోపల నేను రైతును రాజును చేసిన కాలేదని నిరూపిస్తారా మీరు? ఏ ప్రభుత్వము ఈ దేశంలో మోడీ గారు కానీ, లేకపోతే గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్ గారు కానీ ఎవరు కూడా చేయనటువంటి పనిని నేను చేసిన, రైతుల కోసము చాలా కష్టపడ్డా, 1,04,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన, దీని మీద నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. మేము చేసినంత అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏ పార్టీలు, ఇతర ఏ పార్టీలు కూడా చేయలేదు అని చెప్పేసి వారు సవాల్ విసరడం జరిగింది. ఎవరు? రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరిరు. ఆ సవాలు ఎన్నడు? మొన్న 2 రోజుల క్రితం. అయితే నిన్న ఆ సవాల్ని కేటీఆర్ గారు స్వీకరించారు. అయితే రేవంత్ రెడ్డి గారు సవాల్ విసురుతున్న సందర్భంగా కేటీఆర్ గారి పేరు కూడా తీసుకున్నాడు ఆయన. కేసీఆర్ పేరు ఒక్కటే తీసుకుంటే కేటీఆర్ వచ్చి స్వీకరిస్తే వేరే అనుకోవచ్చు. కేటీఆర్ పేరు కూడా తీసుకున్నాడు కాబట్టి ఆయన వచ్చి నేను రెడీగా ఉన్నా, స్వీకరిస్తున్నా అని చెప్పిండు. అసలు ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు వేసినటువంటి సవాల్ ఏందో ఒకసారి చూద్దాం. ఇగో, ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా, అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా, రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరు, తేల్చుకుందాం రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా, ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది కదా. రైతులని రాజుని చేసినటువంటి దాంట్లో, రైతులకు అండగా నిలబడిన దాంట్లో మా పార్టీ రైతులకు అండగా నిలబడ్డం, మా ప్రభుత్వం అండగా నిలబడ్డది. ఇది కాదని తప్పని నిరూపించడానికి ఎవరు చర్చకు వస్తారో రండి. రైతును రాజును చేసినటువంటి ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుల కండ్లల్లో నలుసు పడకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. కాబట్టి మీరు ఎవరు చర్చకు వస్తారో రండి, నేను చర్చకు రెడీగా ఉన్నా. కేసీఆర్ వస్తాడా, లేకపోతే కేటీఆర్ వస్తాడా,
లేకపోతే మోడీ గారు వస్తారా, లేకపోతే కిషన్ రెడ్డి వస్తాడా? అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అప్పటికి రామచంద్రరావు గారు వచ్చారు కానీ ఆయన కిషన్ రెడ్డి పేరే చెప్పిండ్రు. మీ ఇంట్లో ఎవరు వస్తారో రండి, నేను కాంగ్రెస్ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా చర్చకు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇందులో స్పష్టంగా కేటీఆర్ గారి పేరు తీసుకోవడం జరిగింది. ఆయన డైలాగులో కేటీఆర్ గారి పేరుని తీసుకోవడం జరిగింది. దాంతో నిన్న కేటీఆర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఒకసారి అది కూడా వినండి. ఆయనే చెప్పింది కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అన్నాడు. మరి నేను వస్తా అంటున్నా, నీకు దమ్ముంటే రా, లేదంటే ఇంకొక ప్రతిపాదన 8 తారీఖు నాడు, ఇలా 5 తారీఖు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది. 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం సోమాజిగూడ ప్రెస్ క్లబ్, రా, నీకు ఒక కుర్చీ చేసి పెడతాం. నీ కార్యకర్తలతో సహా వస్తావా, నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా, వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తే వాళ్ళకు కూడా ఇంతజాం చేస్తాం. ఛాయ్ బిస్కెట్ కూడా మా సోమాజిగూడ ప్రెస్ సోదరులను అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం. సోమాజిగూడలో ప్రెస్ క్లబ్ లో 11 గంటలకు 8 తారీఖు నాడు నేను రెడీగా ఉంటా. నువ్వు వస్తావా రావా నీ ఇష్టం, నువ్వే ఛాలెంజ్ చేసినావు, రావాలని కోరుతున్నా. వస్తే సంతోషం, మీడియా ముందే చర్చిద్దాం, నీళ్ళకు నీళ్లు పాలకు పాలు. అది సో ఆయన సవాల్ విసిరిండు. కేటీఆర్ గారు కూడా సవాల్ స్వీకరించారు. సో కేటీఆర్ పేరు తీసుకోకపోతే ఈయన సవాల్ స్వీకరిస్తే దానికి అర్థం లేదు. కానీ కేటీఆర్ పేరు తీసుకున్నాడు, స్పష్టంగా తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. చాలా స్పష్టంగా తీసుకొని ఎవరు వస్తారో రండి అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. నిజంగా కూడా ఇది ఒక మంచి అవకాశం. తెలంగాణ రాజకీయాల్లో చాలా అవాకులు చెవాకులు, వీళ్ళ మీద వాళ్ళు మాట్లాడడం, వాళ్ళ మీద వీళ్ళు మాట్లాడడం, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు? ఒక అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలంటే అధికార పార్టీ కానీ ఇటు ప్రతిపక్ష పార్టీ కానీ ఇద్దరికి ఒక అవకాశం వచ్చింది. వీళ్ళు లచ్చ ఆరోపణలు చేసుడు, వాళ్ళు లచ్చ వీళ్ళ మీద ఆరోపణలు చేసుడు. ఇవన్నీ ఎందుకు? ప్రతిదీ రైతులకు సంబంధించి కానీ, ఫోన్ ట్యాపింగ్ కానీ, లేకపోతే కాళేశ్వరం కానీ, ఏ టాపిక్స్ మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం మీద, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ మీద ఆరోపణలు చేసిందో అవన్నీ పట్టుకొని రేవంత్ రెడ్డి గారు రావాలి. అలాగే వీళ్ళు ఏమేమైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో కాంగ్రెస్ పార్టీ మీద, ఏమేమి జరుగుతున్నాయని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నారో వీళ్ళు కూడా అవన్నీ పట్టుకొని రావాలి. అలాగే వాళ్ళు ఇస్తున్నటువంటి, వాళ్ళు ఆరోపణలు చేస్తున్నటువంటి వాటికి వీళ్ళు క్లారిఫికేషన్ కూడా పట్టుకొని వస్తారు. ప్రతిపక్షం కాబట్టి వీళ్ళ మీద డబల్ బాధ్యత ఉంటుంది. ఉండని వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు దానికి. వీళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణలకు వాళ్ళు కౌంటరు, అంటే మీరు చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలను ప్రూవ్ చేయడానికి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్ అన్ని పట్టుకొని, ఆధారాలను పట్టుకొని బీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉంటుంది. అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు అన్నిటి మీద వాళ్ళు కూడా తీసుకొని వస్తే బాగుంటుంది. ఇంకా ఈ పంచాయతీ ఉండదు. ఇప్పుడు ఈ పంచాయతీగా ఉండవు. ఈ రాజకీయ పొలిటికల్ ఛాలెంజ్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఉండదు. ఇంకా ఇది అయిపోయిన తర్వాత రేపు మంగళవారం నాడు సుదీర్ఘంగా పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా 8 గంటలు కూర్చుంటారా, 10 గంటలు కూర్చుంటారా, కూర్చొని చర్చ పెట్టి విడతల వారీగా, సబ్జెక్టు వారీగా మాట్లాడిన తర్వాత నెక్స్ట్ బుధవారం ఆన్వర్డ్స్ ఏం చేయొచ్చు అంటే రాష్ట్ర అభివృద్ధి మీద, పేదల సమస్యల మీద, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద, నిరుద్యోగ సమస్య మీద, రైతు సమస్యల మీద, లేకపోతే రాష్ట్ర అభివృద్ధి మీద, సంక్షేమం మీద ఫోకస్ పెట్టి ప్రతిపక్షం విమర్శలు చేస్తూ ఉంటుంది. అధికార పక్షం దాన్ని సరి చేసుకొని ఆ రకంగా ముందుకు పోతే అడ్మినిస్ట్రేషన్లో ఏ లొల్లి ఉండదు, ఏ పంచాయతీ ఉండదు. ఇక రోజు ఫోన్ ట్యాపింగ్ చేసిరని వాళ్ళు మాట్లాడు, వీళ్ళు ఇంకేదో అని చెప్పేసి వీళ్ళు మాట్లాడి, ఇవన్నీ ఒక పెద్ద అనవసరమైనటువంటి చర్చ, తెలంగాణ రాష్ట్రానికి అక్కరకలైనటువంటి చర్చ ఇవాళ నడుస్తూ ఉంది. ఈ చర్చతో అవసరం లేదు, ఎవరికి ఉపయోగం కూడా లేదు, ఎవరికి ఉపయోగం కూడా లేదు. ఈ చర్చ కొన్ని మీడియా ఛానళ్లకు వార్తలకు, కొన్ని పేపర్లకు వార్తలకు మాట్లాడుకోవడానికి ఒక స్లాట్, ఒక గంట, అర్ధ గంట వార్తల కోసం మాత్రమే పనికొస్తుంది తప్ప దీనివల్ల ఏ పేదోడికి ఉపయోగం ఉండదు. ఈ సవాళ్ళు విసురుకోవడము, ఈ పనికి మాలిన దానివల్ల. సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసిరు దాన్ని. ముఖ్యమంత్రిగా వారు నేను సవాల్ విసురుతున్నా, ఎవరు వస్తారో రండి అని చెప్పేసి, దానికి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కేటీఆర్ గారు స్వీకరించారు. ఆయన పేరు తీసుకున్నాడు కాబట్టి ఇక ఇద్దరు అగ్రనాయకులు, మీరు ఇద్దరు ఆయన సవాల్ వేసి నేను స్వీకరించడానికి సమస్య లేదు. ఇంకా ఆయన ప్రెస్ క్లబ్ అని చెప్తా ఉన్నాడు. లేకపోతే రేవంత్ రెడ్డి గారికి ప్రెస్ క్లబ్ కుదరకపోతే ఇంకొక దగ్గర ఎక్కడైనా ఏదైనా ప్రైవేట్ ప్లేసో, లేకపోతే ఇంకేదో పెద్ద హోటలో, లేకపోతే అసెంబ్లీనో పెట్టేసి ఆడ కూర్చోబెట్టి మాట్లాడితే ఈ సమస్య అంతా పోతుంది, ఈ లొల్లి అంతా పోతుంది. నెక్స్ట్ ఇంకా ప్రజా సమస్యల మీద ఫోకస్ పెట్టవచ్చు. ఇది ఒక మంచి అవకాశం రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా అద్భుతమైనటువంటి అవకాశం. ఎందుకంటే వీళ్ళ దాంట్లో కూడా చాలామంది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ గురించి, అలాగే ఫార్ములా ఈరేస్ గురించి,
మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు రైతు సంక్షేమం గురించి వీరు మాట్లాడతారు. విద్యుత్కు సంబంధించినటువంటి విషయాలు ఏమన్నా మీరు అవకతవకల గురించి చెప్పారు కదా, దాని మీద జగదీష్ రెడ్డి గారు మాట్లాడతారు. ఎందుకంటే ఆయన గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసారు కాబట్టి. అలాగే ఇరిగేషన్ సంబంధించి కాళేశ్వరం మీద కానీ, పాలమూరు రంగారెడ్డి మీద కానీ, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, లేకపోతే ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద కానీ, కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి ప్రాజెక్టుల గురించి కానీ, బీఆర్ఎస్ హయాంలో కట్టినటువంటి ప్రాజెక్టుల గురించి కానీ, దానికి క్లారిఫికేషన్ కోసం హరీష్ రావు గారు మాట్లాడతారు. అలాగనే ప్రభుత్వం సైడ్ నుంచి లా అండ్ ఆర్డర్ మీద, లేకపోతే ఇంకో దాని మీద అడ్మినిస్ట్రేషన్ మీద మంత్రి గారు మాట్లాడాలి. అట్ ద సేమ్ టైం ఇరిగేషన్ మీద ఇప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడాలి. విద్యుత్కు సంబంధించి, లేకపోతే అప్పులకు సంబంధించి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి బట్టి విక్రమార్క గారు మాట్లాడితే దానికి సమాధానం జగదీష్ రెడ్డి గారు ఇస్తారు, ఎందుకంటే ఆయన విద్యుత్ శాఖ మంత్రి కాబట్టి. సో ఇట్లా శాఖల వారిగా మీరు మాట్లాడండి. అదే శాఖలు నిర్వహించినటువంటి గత మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు సమాధానం ఇస్తారు. ఒక రోజుతో ఈ పంచాయతీ మొత్తం ఓడిచిపోతుంది. మళ్ళా ఈ రాజకీయ చర్చ లేకుండా బాగుంటుంది. రైతులకు వీళ్ళు ఏం చేసిరు, మీరేం చేసిరు, ఎవరి హయాంలో రైతులు అద్భుతంగా పంటలు పండించుకున్నారు, అద్భుతంగా సుఖ సంతోషాలతో ఉన్నారు, ఇప్పుడు ఎట్లా ఉన్నారు అనేది వీళ్ళు చెప్తారు, మీరు చెప్పండి, ఒక పని అయిపోతుంది. చాలా అద్భుతమైనటువంటి అవకాశం. ఈ అవకాశం మళ్ళీ రాదు. వాస్తవానికి మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడాల్సింది పొలిటికల్ ప్రసంగం కాదు. రాజ్యాంగాన్ని ఎట్లా కూని చేస్తూ ఉన్నారు, ఏ రకంగా హింసకు గురి చేస్తూ ఉన్నారు, జై బాపు అని చెప్పుకుంటా దానికి పూర్తిగా విరుద్ధంగా జరిగింది. అక్కడ సభ విరుద్ధంగానే జరిగింది, రాష్ట్రంలో పరిపాలన కూడా విరుద్ధంగానే జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది చూస్తుంటే. సో కాబట్టి ఈ అన్ని చర్చలు, మళ్ళీ దానికి కౌంటర్లు, దానికి మళ్ళీ ఎన్కౌంటర్లు, మళ్ళీ విమర్శ, ప్రతి విమర్శ, ఇవన్నింటికి అవకాశం లేకుండా ఒక్క రోజుతో సింగిల్ షాట్తో పంచాయతీ ఓడిచిపోతుంది. సో కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలి. తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల ఇంట్రెస్ట్ తోటి అడుగుతా ఉన్నాము. ఇది ఇంకా క్లోజ్ చేయండి. రేపు మంగళవారం నాడు 11 గంటలకు అక్కడ ప్రెస్ క్లబ్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వాళ్ళు వస్తారంట. మీరు కూడా వస్తున్నామని ప్రకటన చేస్తే మీడియా కూడా, మేము కూడా మా కెమెరాలను దుమ్ము దులుపుకొని పోయి ఆడ కూర్చుంటాం. ఎవరెవరు ఏమేమి మాట్లాడుతారో కెమెరాల్లో చిత్రీకరించి అన్ని ప్రపంచానికి కూడా మేము కూడా చూపిస్తాం. ఎవరి వర్షన్ వాళ్ళది చూపిస్తాం. ఇద్దరు మాట్లాడుతూ ఉంటే ఎవరిది వాస్తవం, ఎవరిది అవాస్తవం అనేది ప్రజలు కూడా డిసైడ్ చేస్తారు. సో కాబట్టి చాలా తొందరగా కొంచెం ఎవరో ఒకరు, మీ ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అవుతారా, లేకపోతే ముఖ్యమంత్రి గారి కార్యాలయం రెస్పాండ్ అవుతుందా, లేకపోతే డిప్యూటీ సీఎం గారు రెస్పాండ్ అవుతారా, ప్రభుత్వం నుంచి ఎవరు రెస్పాండ్ అవుతారో రెస్పాండ్ అయ్యి, ఇగో మేము వస్తున్నాము, లేకపోతే మంగళవారం నాడు కాకపోతే బుధవారం నాడు ఏ డేటో ఏ టైమో వాళ్ళు చెప్పిన టైంకా, లేకపోతే మీరు ఇంకొక డేట్ ఫిక్స్ చేస్తారా, ఫిక్స్ చేస్తే ఈ సమస్య, ఈ చర్చ అక్కడితో అయిపోతుంది. ఇంకా మనం రాష్ట్రం గురించి, రాష్ట్ర సమస్యల గురించి కొట్లాడొచ్చు. సో కాబట్టి మరి ఏం జరుగుతుంది, ఇంత ఓపెన్ ఛాలెంజ్లను స్వీకరించారు కాబట్టి ఏం జరుగుతుంది చూడాలి.